హలో ఫ్రెండ్స్. అనగనగా ఒక అందమైన చెరువులో ఒక చిన్న చేప ఉండేది. దాని పేరు నీలి. అది రోజంతా నీటిలో ఈదుతూ తన స్నేహితులతో ఆడుకుంటూ సుఖంగా జీవిస్తుండేది. కానీ ఒకరోజు అది చెరువు ఒడ్డున ఒక కప్పను చూసింది. కప్ప భూమిపై ఎగిరి దూకుతూ పువ్వులు మరియు పురుగులతో ఆడుకుంటున్నది. ఆ దృశ్యం చూసి నీలికి ఆశ్చర్యం కలిగింది. నీలి కప్ప వైపు ఈదుకుపోయి, "ఓ కప్ప, నీ జీవితం ఎంత అద్భుతంగా ఉంది. నువ్వు భూమిపై ఎక్కడికి వెళ్ళినా స్వేచ్ఛగా ఉంటావు. నేను కూడా నీలాగా భూమిపై నడవాలని కోరుకుంటున్నాను" అని అంది. కప్ప తెలివైనది. చేప వైపు చూసి, "నీలి, నీవు నీటిలో ఎంత అందంగా ఈదుతావు. నీ రంగులు, నీ శైలి చూస్తే నాకు ఆనందం కలుగుతుంది" అని ప్రశంసించింది. నీలి ఏర్పు ధోనితో, "కానీ నాకు ఈ నీటి ప్రపంచంలో అలసట వేస్తుంది. నువ్వు ఎగరడం, పువ్వుల మధ్య నడవడం ఎంత సంతోషంగా ఉంటుందో" అన్నది. కప్ప నవ్వుతూ, "నీలి, నీకు తెలియదు. నాకు నీ జల ప్రపంచం గురించి అదే అనిపిస్తోంది. నేను నీటిలో ఎక్కువసేపు ఉండలేను. నా చర్మం ఎండలో ఎండిపోతుంది. నువ్వు భూమిపై ఉంటే శ్వాస కూడా తీసుకోలేవు. ప్రతి ఒక్కరికి వారి సొంత ప్రత్యేకతలు ఉంటాయి." నీలి కొంచెం ఆలోచించి, "నిజమే, నేను నీటిలో ఎంతో సుఖంగా ఈదగలను. నా కళ్ళు నీటి అడుగున ఉన్న అందాలను చూడగలవు. నాకు మాత్రమే అనుభవించగలిగే సుఖాలు ఉన్నాయి" అని గ్రహించింది. కప్ప చిరునవ్వుతో, "సరిగ్గా అదే. మనం ఇతరులను చూసి అసూయపడకూడదు. మన సొంత ప్రత్యేకతలను గుర్తించుకొని వాటిని ఆనందించాలి" అని చెప్పింది. ఆ రోజు నుంచి నీలి తన జలప్రపంచంలోని అద్భుతాలను గుర్తించింది. అది తన స్నేహితులతో కలిసి రంగురంగుల పాచిల మధ్య ఈదుతూ, ముత్యాల వంటి బుడగలతో ఆడుకుంటూ సంతోషంగా జీవించింది. మోరల్ ఆఫ్ ద స్టోరీ: ప్రతి ఒక్కరి జీవితం ఒక ప్రత్యేకమైన విందు. ఇతరులతో పోల్చుకోవడం వలన కలిగే నిరాశలు వదిలేసి మన సొంత ప్రతిభలను మరియు అవకాశాలను గుర్తుంచుకోవాలి. మనకు మాత్రమే లభించిన వరాలను విలువైనదిగా భావించాలి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.